ఎంతమంది భార్యలు అంటే మనసుకు ఏం తోస్తే అది, మనసు ఏం కావాలని కోరుకుంటే అది, అసలు ఏ దానికి అడ్డు చెప్పలేదంట. నెక్స్ట్ లైన్ ఏం చెప్తున్నాడు చూడు, 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేని అవి చూడకుండా నేను అనా కదా. ఈ రోజుకి ప్రపంచంలో ధనవంతులు సైతము ఏదైనా చూశారనుకోండి, వెంటనే నాకు కావాలంటే దొరుకుతుందండి. రాజులు సైతము బాగా ఈ రోజు ఉన్నటువంటి బాగా ధనవంతులైనా సరే, ఒక మంచి అమ్మాయి ఉందనుకోండి, బాగా అందగత్తే ఉందనుకోండి, నువ్వు నాకు కావాలి అంటే చెప్పు చూపిస్తుంది ఆవిడ. అవునా కదా? ఏం చూపిస్తుంది? నువ్వు ఎంత ధనవంతుమైనా తర్వాత సంగతి తనకు కూడా నచ్చాలా వద్దా, అంతేనా కదా. ఇక్కడ సొలొమోనుకి అట్లాంటివి ఏం లేవు, తన జ్ఞానం అట్లాంటిది. మరి షేబా దేశపు రాణిని ఆయన ప్రత్యక్షంగా ఏదో పటాయించలేదు, ఆవిడే పరిగెత్తుకొచ్చింది. ఏం చూసి? జ్ఞానము విని, జ్ఞానముకున్న సత్తా ఆ సబ్జెక్ట్ అక్కడెక్కడో వినేసి అసలు బతికితే సచ్చే లోపు ఒక్కసారైనా ఈ సొలొమోను అనే మహానుభావుని కలిసేసి రావాలి. చూడకపోతే బతుకు బతికెత్తుకోనసరంగా అనుకుందాడు. ఆ కాలంలో రాజకుమార్తెలు చేసుకున్న పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఏమైనా మామూలు వాళ్ళని కూడా కాదు. 1000 మంది అంటే ఆ 1000 మంది సాదాసీదా ఊళ్ళల్లో తిరిగేటటువంటి వాళ్ళు కూడా కాదు. వాళ్ళు అందరూ రాజులకు పుట్టినటువంటి రాణులే. అందులో చాలా మంది వాళ్ళంతటి వాళ్ళు, అయ్యా నీ కాలు మొత్తం బాధ్యత ఒక్కసారి మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత సంగతి ఏమైనా ఏదైనా వెళ్ళిపో. కానీ అలాంటి పరిస్థితులు అనమాట. ఆ జ్ఞానానికి ఉన్నటువంటి పరిస్థితి 1000 మందిని పెళ్ళాడితే ఒక్కొక్కరు వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి, ఇప్పుడు సేవా చేసే పురాణి ఆ నుంచి వచ్చేసి ఏమైనా సైలెంట్గా వెళ్ళిందా, మామూలుగా వెళ్ళిందా? తాళి కడితేగా నేను వెళ్ళదంటే అంతే, వచ్చేసానంతే. ఖాళీగా అయితే వెళ్ళే ప్రసక్తే లేదు. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, నాతో ఒక కుమారుని కనాల్సిందే, వాడిని అక్కడికి పోయి పెంచుకుంటా, నీ జ్ఞానంలో సగమైనా వస్తుందేమో చూస్తాం. హాడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రాజుని చేస్తా, ఇది పరిస్థితి. అంటే మామూలు రాజు ఒకసారి ఆలోచిస్తే కదా. ఆ కాలంలో పుట్టింటే నేను కూడా ఆయన్ని చూసేవాడిని అని అనిపిస్తుంది ఎవరికైనా. ఏమంటే ఏం ఘనత చూసారా. మరియు నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషింపుగా సంతోషకరమనేది ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు, అడ్డు ఆపు ఏమి చేయలేదు, నియంత్రించుకోలేదట. ఇదే నా పనులన్నింటి వలన నాకు జరిగిన భాగ్యము. 11వ వచనం చదవాలి. రిజల్ట్ చెప్తున్నాడు, ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు రిజల్ట్ చెప్తున్నాడు. ఒక్కసారి 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నీ ఏంటండి అన్ని, నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి నిమ్మలంగా జాగ్రత్తగా విచారించి చూడగా ఏమండి అది అర్థమవుతుందా మీకు? బుర్రకెక్కుతుందేమన్నా? ఆయన ఇస్తున్నాడు లాస్ట్ స్టేట్మెంట్, ఏమి ఇస్తున్నాడు చూడండి, మరలా చదవండి, ఇప్పుడు బాగా అర్థం కావాలి మనకు. అవన్నీ ఆహా ఓహో అన్నట్టున్నాయా ఏమండి? అవన్నీ ఆహాహా ఏవురా, ఏమి అందము, ఏమి సంపద, ఏమి సిరి, ఎంత బాగుంది అని అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుందట చివరికి? వ్యర్థం 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 అనిపిస్తుందట. ఎందుకు అట్లా అనిపించింది? ఎందుకు అట్లా అనిపించింది? ఎందుకు అట్లా అనిపించింది? కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు ఎందుకు అట్లా అనిపించిందో. ఎంతో మంది భార్యలు చేసుకున్నాడు కదా, ఎట్లుంటారు వాళ్ళందరూ? భయంకరంగా ఉంటారు అందంతో కదా. అందంగా ఉండి చాలా అందంగా రెడీ అయిపోయి వస్తారు. ఈయనేమో ముసలోడు అయిపోయి ఉంటాడు. ఏమి రాజా అన్నదనుకో, ఆవిడ చూసి ఆగలేక, ఏమి చేయలేక
ఎందుకు రా ఇది అనవసరమైన జీవితం, దండగా వ్యర్థం, ఇంతమందిని ఎందుకు రా చేసుకుంటుంది అని చెప్పేసి లాస్ట్కు బుర్ర కొట్టుకుంటారా కొట్టుకోడా? ఏమంటే ఆలోచన వస్తుందా రాదా? ఎన్నో ఉంటాయి అనుభవించడానికి. ఏమి తిన్నా అరగటం లేదు లోపల, మిషన్లన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు అవన్నీ చూసేసి ఇప్పుడు ఏమనిపిస్తుంది? అంతే కదా, అంతే కదా. బుర్రకు కొట్టడం తప్ప ఏముంటుందా? అరే ఏమిరా ఈ జీవితం, అనవసరం, వ్యర్థం, ఇదంతా వ్యర్థం వ్యర్థం. ఎందుకు వ్యర్థం, ఎందుకు వ్యర్థం అని అంటే అదే ప్రసంగిలో 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఒక్కసారి 20-21. నెక్స్ట్ మాట ఏమన్నాడు ఇక్కడ 11వ వచనంలో, 2వ అధ్యాయం 11వ వచనంలో నెక్స్ట్ మాట ఏమన్నాడు? అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా. ఏమండి అర్థమవుతుందా? అంటే ఇన్ని రోజులు నేను కష్టపడి 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 దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో నేను చేసినటువంటి పనులన్నీ ఎట్లున్నాయ్యా అంటే అమూల్యమైన అద్భుతమైనటువంటి జ్ఞానం దేవుడు నాకు ఇస్తే, కానీ విని ఎరుగినటువంటి జ్ఞానం దేవుడు నాకు ఇస్తే, ఈ ప్రపంచమే అల్లకల్లోలమైపోయేంత గొప్ప జ్ఞానం దేవుడు నాకు ఇస్తే, ఆ జ్ఞానాన్ని పట్టుకొని నేను సంపాదించి నేను కష్టపడి చేసినటువంటి పనులన్నింటినీ మరలా ఒక్కసారి తేరి చూస్తే గాలి కోసం ప్రయాసపడినట్టు అనిపించిందట. గాలి కోసం ప్రయాసపడటం అంటే మీకు అర్థం కావాలంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక చెద్దరు కానీ ఒక సంచి కానీ ఏదో ఒకటి పట్టుకొని ఒక 1/2 కేజీ 2 కేజీలు గాలి సంబంధించి చెప్పండి, బట్టతోనో దేనితోనో 1 కేజీ 1/2 కేజీ గాలిని మూట కట్టే పని చేయండి చూద్దాం. జీవితం మొత్తం ట్రై చేసిన 1/4 కిలో గాలి కూడా మీరు పట్టుకోలేరు. పట్టుకుంటారా? పట్టుకోగలరా? అదే చెప్తున్నాడు అన్నమాట. గాలి కోసం ప్రయాసపడ్డా నేనంతా, గాలి ముట్ట కట్టుకున్నా, గాలి కోసం ప్రయాసపడ్డా. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా గాలి దొరకదు. ఇప్పుడు చచ్చిపోబోతున్నాను, ఎంతో ప్రయాసపడి ఏవేవో సమకూర్చుకున్నా ఏ ఒకటి నా వెనకాల రాదు. వస్తుందా? గాలి కోసం ప్రయాసపడ్డాడు కాదు, ఏ ఒక్కటి నా వెనకాల రాదు అని అన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో సంపద మీద కూరు పెడితే లాస్ట్కు ఎట్లా అనిపిస్తుంది అంటే చచ్చిపోయే సమయంలో చచ్చిపోయేంత వరకు ఆగాలనిపిస్తలే, ఇదంతా ఆలోచించిన తర్వాత ఇప్పుడే కావాలనిపిస్తుంది. ఎవరికి? సొలొమోను గారికి. ఇంత కష్టపడి ఇంత చేస్తే ఫైనల్ గా ఏ ఒకటి నాతో రాకపోయేసరికి ఎందుకు రాయి బతికిన అనవసరంగా అనిపిస్తుంది. ఇంకా ఇదంతా ఎవడికో విడిచిపెట్టాల్సిన అవసరం వస్తుంది అని అన్నప్పుడు అది ఆలోచించి ఇంకా గుండెలు బాదుకుంటాడు. పక్కన 20-21 వచనాలు. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి, చూసారా? జ్ఞానముతోను యుక్తితోను తెలివితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేసేసి ఎంతో కొంత సంపాదించుకుంటాడు. ఈయనైతే ఎంతో కొంత కాదు, అంతా సంపాదించుకొని ఉన్నాడు కదా. ఎంతో కొంత అనకూడదు, అంతా సంపాదించుకొని ఉన్నాడు. అయితే దాని కొరకు ప్రయాసపడకుండా హాయిగా కూర్చొని ఉన్న వ్యక్తికి దానిని ఫ్రీగా స్వాస్థ్యముగా ఇవ్వవలసి. ఇంత కష్టపడ్డాడు ఈయన ఇంత కష్టపడ్డాడు సొలొమోను గారు, భయంకరంగా కష్టపడ్డాడు. ఏమి కష్టపడను వెనకాల వచ్చి సీటు మీద కూర్చుంటే అంతా ఆయనకి ఇచ్చేసుకోవాలి. అంతేనే కదా? వేరే గత్యంతరం ఉందా? వేరే ఆలోచన ఏమైనా ఉందా? విడిచిపెట్టే సమస్య లేదు, మూట కట్టండి రా నాతో పాటు అనేది ఉన్నాయా? మూట కట్టి కాస్త బలమైన వాడు ఆకాశాన్ని ఇసరండి రా, చేసుకోపోతా. ఇసిరితే ఏమైనా పైకిపోతుందా? అందుకోసమే ఇది కూడా వ్యర్థమే, ప్రయాస వ్యర్థమే అంటాం. అవునా? అందుకోసమే 24 వచ్చిన చూడు,
అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు. ఇది దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని. ఏం తెలుసుకున్నాడు తెలుసా? పైన ఏం చెప్తున్నాడు తెలుసా? అరే భయ్, నా సహోదరులారా, జాగ్రత్తగా నా మాట వినండి. చివరి దినాల్లో ఎంత దుఃఖం వస్తుందంటే ఆ దుఃఖం తట్టుకోలేదు. మీరు తట్టుకోవడం మీ వల్ల కూడా కాదు. అంత భయంకరమైన దుఃఖం వరిస్తుంది మన చుట్టూ. ఎందుకంటే ఎంతో ఆశతో, ఎంతో ప్రేమతో, ఎంతో కష్టముతో, మనకున్న జ్ఞానముతో ఎంతో సంపాదించుకొని, అమ్మ ఇది నాకు చాలా ఇష్టం, ఇది నాకు ఇంకా ఇష్టం, ఐ లవ్ దిస్, ఐ లవ్ దట్ అని చెప్పేసి వాటన్నింటినీ సమకూర్చుకొని కూర్చొని ఉంటాం. అప్పుడు హలో ఐఆమ్ కమింగ్ అని చావు వస్తుంది, ముసలితనం వస్తుంది. అప్పుడు వీటిని ఇడిచిపెట్టలేక, పట్టుకపోలేక ఉంటది నరకము. చచ్చిపోయిన తర్వాత ఏదో కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నరకం నీ జీవితంలో. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో నీ కష్టార్జితం వల్ల నీకు వచ్చే లాభం ఏంటంటే నీ కడుపుకు తింటావు. అప్పుడు చూసావా, గది తప్ప. నువ్వు దాచుకునేది ఏది మాత్రం నీకు సుఖాన్ని ఇవ్వదు. నువ్వు దాచిపెట్టేది ఏది నీకు సుఖాన్ని ఇవ్వదు. నీ కడుపుకు ఎంత పడితే అంత తింటావో గదే నాయన, అంతకు మించి ఏది నీ వెనకాల రాదు, నీకు సంతోషం రాదు. కనుక ఇది కూడా ఆ దేవుని కృపే, ఆ దేవుని చొరవే. ఇది మాత్రం నాకు ఫైనల్గా అర్థమైంది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో దైవ కార్యాలు ఏవో చేయకుండా అనవసరమైనటువంటి పనులు చేసి, బుద్ధిహీనమైన పనులు చేసేసి నేను ఇదిగో ఇక్కడ దిగజారిపోయాను. కానీ మీరు మాత్రం అట్లా చేయకండి. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, సరేనా? నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి అని బుద్ధి చెప్పటానికే ప్రసంగి గ్రంథం రాసి పెట్టాడు మన కోసం. ఎవరు? సొలొమోను గారు. నా బుద్ధి గడ్డి తిని నేను గడ్డి జమ చేసుకున్నా, మీరు మాత్రం అట్లా చేయకండి. ఎందుకంటే సూర్యుడి క్రింద నరుడు పడుచుండు పాటలలో ఏవి కూడా వాడికి ఉపయోగం. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. స్టార్టింగ్ లోనే చూస్తే ఆయన ప్రసంగి గ్రంథాన్ని వ్యర్థమనే మాటతోనే స్టార్ట్ చేశాడు. దేంతో స్టార్ట్ చేశాడు? వ్యర్థమనే. రెండవ వచనం చూడండి. మొదటి వచనం అనేది ఏంటంటే, దావీదు కుమారుడును యెరూషలేములో రాజులై ఉండిన ప్రసంగి పలుకు మాటలు అని అన్నాడు. అంటే అది ప్రసంగి ఎవరు పలుకుతున్నాడు అనేది చెప్తుంది ఒకటో వచనం. రెండో వచనమే స్టార్టింగ్ అనమాట. రెండో వచనమే ప్రసంగి గ్రంథానికి స్టార్టింగ్ మొట్టమొదటి వచనమే మొట్టమొదటి పదం కూడా ఏం రాశాడు చూడండి. అబ్బా, ఏ బుద్ధి వచ్చింది అసలు? మామూలు బుద్ధి అది, భయంకరంగా వచ్చింది బుద్ధి. అయితే వ్యర్థము 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 అని ప్రసంగి చెప్పుచున్నాడు. ఏం చెప్పకముందే వ్యర్థం అని చెప్తున్నాడు. ఏంటంటే నా జీవితం ఎట్లుంది మరి, ఎవరా కదా? ఏమయ్యా ఏమి చేయకముందే పేజీ స్టార్టింగ్ లోనే వ్యర్థమని మొదలు పెట్టేవారంటే, ఏం చేయను బిడ్డ, నా జీవితం ఎట్లుండే. అందరూ మెచ్చిరు. అందరూ మెచ్చిరు. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ మెచ్చిరు. నన్ను మెచ్చని మనిషే లేడు కదా. కానీ ఏం లాభం? దేవుడు మెచ్చకపోయా. అవునా? ఏ లాభం? దేవుడు మెచ్చకపోయా. మెచ్చాల్సిన మెచ్చాలి. లోకస్తులు మెచ్చితే ఎంత, మెచ్చకపోతే ఎంత. పరలోకం ఇచ్చేది వీళ్ళ కాదు కదా. అందుకోసమే కొత్త నిబంధనలో యేసు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? మనుష్యులు కొనియాడునప్పుడు మీకు ఏమన్నాడు? మీకు తెలియదు, అవసరం తెలీదా? నీళ్ళే ఎప్పుడు నీళ్ళే అయితే చదవాల్సిందే పక్క. 6వ అధ్యాయం లూకా సువార్త 6వ అధ్యాయం లూకా సువార్త 25-26 ఉంటుంది చూడండి. 26 చదవాలి. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు. ఎవరన్నది ఈ మాట? యేసుప్రభు అన్నది. మనకి ఎట్లుంటది మనుషులు కొనియాడితే మనల్ని? ఆహా, ఎంత సమ్మగా ఉందో అనిపిస్తుందా లేదా? అంతేనే కదా.
మనుషులు కొనియాడితే మనం ఏమన్నా భూమి మీద నడుస్తామా? భూమి మీద నడుస్తామా? ఏకంగా గాల్లో నడవటమే అంతేనే కదా. ఇప్పుడు మీలో కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు కనుక పర్టికులర్గా వచ్చి చూసి బా ఏం దోలుతాడో బైక్ మామూలు తోట బైక్ అసలు అబ్బాబాబా ఏం దోలుతాడు అసలు, ఎంత స్పీడ్ అసలు ఎవరితో అలా ఎంత స్పీడ్ అని చెప్పేసి ఈ రేంజ్ లో మనం పోడే అనుకో నెక్స్ట్ రోజు చచ్చిపోతుంది కానీ అవునా కదా. అయ్యి బండి ఎక్కగానే ఇవన్నీ గుర్తుకొస్తాయి. నేను దూరం ఉండదు అన్నమాట. అది కాలం కొంచెం ఏంటి జరుగుతుంది, బండి ఎక్కేసి జుమ్ జుమ్ అంటాడు. అసలే గుట్టలు బండ్లు ఇక్కడ భయంకరంగా ఉంటాయి అవునా కదా. స్పీడ్ కొట్టి డౌన్ లో కూడా అదే స్పీడ్ లో మెయింటైన్ చేశాడు అనుకో, తిప్పలేక పోయి ఇలా పడతాడు. అంతే కదా. పొగిడితే మనుషులు పొగిడితే రమా కదా. సొలొమోను పరిస్థితి కూడా అదే. సొలొమోనుని మనుషులందరూ రాజులందరూ రాణులందరూ పొగుడుతుంటే రెచ్చిపోయి ఇంకా సంపాదించరా ఇంకా సంపాదించరా ఇంకా దమజపు ఇంకా దమజ ఇంకా దమజ కూడబెట్టిండు. లాస్ట్కి పరిస్థితి మారిపోయేసరికి బాధ మిగిలింది. వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని చెప్పేసి పాఠాలు రాయటం మొదలు పెట్టేశాడండి. ఏముందా లాభం ఏముందా? అందుకోసమే మనుషులు కొనియాడేటటువంటి పని కాదు మనం చేయాల్సింది, దేవుడు మెచ్చే పని, దేవునికి నచ్చే పని చేయాలి. దేవుడు మెచ్చే పని, దేవుడు నచ్చే పని చేయాలి. మనుషులు నచ్చేది, మనుషులందరికీ నచ్చేది సిరి. మరి దేవునికి నచ్చేది? అసలు దేవునికి సిరి నచ్చుతుందా? అసలు సిరిని దేవుడు మెచ్చుతాడా? ఈరోజు చాలా మంది దేవుడి దగ్గర నుంచి జ్ఞానం పొందుకుంటారండి. బైబిల్ జ్ఞానం దండిగా పొందుకుంటారు. అద్భుతంగా ప్రసంగాలు చేస్తుంటారు, అద్భుతంగా మాట్లాడుతుంటారు, మంచిగా ఉంటుంది అక్కడ వాళ్ళ ప్రసంగాలు వింటే వినసొంపుగా ఉంటాయి అన్నమాట. కానీ మనోడు ఏం చేస్తుంటాడు తెలుసా? ఒక మీటింగ్కి వెళ్తే రేటు ఎంత రేటు అంతే 10,000 ఇస్తేగా నేను రానంటాడు. అంతే నీకు తెలియదమ్మా నా రేట్ ఎంతో నీకు తెలియదా? ఎంత సారో ఎంత ఇవ్వాలి సారో అని అంటే మినిమం 20,000 ఇవ్వాల్సిందే. అది ఒకప్పుడు 10,000 ఇప్పుడు కాదు. మీకు విషయం తెలుసా? లోకంలో క్రైస్తవ సేవకులలో ఒక రోజుకి 1,00,000 తీసుకునేటటువంటి వారు కూడా ఉన్నారన్న సంగతి తెలుసా అండి? ఆయన్ని వాక్యం చెప్పటానికి, అయ్యా మమ్మల్ని మోటివేషన్ అంటే కాస్త బలపరచడానికి ఒక రోజు మీటింగ్ లేదంటే ఒక 3 రోజులు మీటింగ్ చెప్పిపోండయ్యా, వాక్యం చెప్పిపోండయ్యా అని పిలిచామనుకో, ముందుగానే 1,00,000 రూపాయలు నా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి, ఆ తర్వాత రానుపోని ఛార్జ్ మొత్తం బుకింగ్ చేయి, అప్పుడు నేను వస్తా. మళ్ళీ అట్లా కూడా కాదు, అక్కడికి వచ్చిన తర్వాత ఏముండాలి? రూమ్ లేకపోయినా పర్లేదు, ఏసీ ఉండాలి. అంటే అర్థం ఏంటి? చచ్చినట్టు రూమ్ ఇవ్వటమే కదా. రూమ్ లేకపోయినా పర్లేదు, ఏసీ ఉండాలి అంటే అర్థం ఏంటి? రూమ్ లేకుండా ఏసీ ఎట్లుంటది? అదనమాట. అంతే కదా. ఆ తర్వాత మీటింగ్ ఏదో ఒక కారణం క్యాన్సిల్ అయింది అనుకో, అయ్యా మరి మీటింగ్ క్యాన్సిల్ అయింది కదా అన్నాం అనుకో, అయితే నువ్వు ఇచ్చిన డబ్బులు కూడా క్యాన్సిల్ అంటాడు. మళ్ళీ ఇవ్వరా అంతేగా, ఒకసారి ఇస్తే మళ్ళీ రారుగా. ఆయన దైవజనుడిని ఇచ్చింది అడుగుతాం మళ్ళా, అడగకూడదు అంటాడు. అంతే కదా. 10,000 తీసుకునేది ఒకరు, 20,000 తీసుకునేది ఒకరు, 40,000 తీసుకునేది ఒకరు, 50,000 తీసుకునేది ఒకరు. అంటే వీళ్ళు ఏం చేశారు? సొలొమోను దారిలో దారి కట్టారు, లైన్ కట్టారు. ఏ దారిలో? సొలొమోను దారిలో లైన్ కట్టారు. సొలొమోను ఏమంటాడు? ఒరే మిమ్మల్ని నమస్కరించి దండం పెట్టి చెప్తున్నాను, నా దారిలో ఎప్పుడు రాకండి, నా మార్గంలో పొర్రపాటును కూడా అడుగు పెట్టకండి, వద్దు అని చెప్పేసి ఆయన మొదలు పెడుతున్నాడు ఇక్కడ. అవునా కదా?
ఆయన ఇదంతా చేసిన తర్వాత ఎన్నో మాటలు రాసేసి వ్యర్థము 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 వ్యర్థం కాదు, దండగా 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 అని రాసి, నువ్వేం చేసినా ఈ లోకంలో మనుషులు మెచ్చే పని, నువ్వు నచ్చే పని, నీ పొట్ట కోసము, నీ బట్ట కోసము, ఈ రకరకాలైనటువంటి చాలా 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 పనులు, ఈ లోకం మెచ్చేటటువంటి పనులు ఇవన్నీ ఎక్కువ చేసినాం అనుకో, వేస్ట్ అయి దాంట్లో ఫలితం ఉండదు. నీకు మేలైంది ఒకటి చెప్తా, నేను చెప్పిపోతా. నీకు మేలైంది, మనందరికీ ప్రపంచంలో భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి మేలైనటువంటి మాట మాత్రం ఒకటి చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఇదంతా ఎందుకు రాశానంటే ఆ మాట చెప్పడానికి. ఆ మాట ఏం మాట అని అంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఆ మాట రాయడానికి ఇదంతా రాశాడండి. 12 అధ్యాయాల మ్యాటర్ ఎందుకు రాశాడంటే 12వ అధ్యాయంలో 13వ వచనం రాయడానికి. ఇదంతా మీరు విన్నారు కదా, ఇదంతా మీరు విన్నారు కదా. మీరు వింటే మీకు అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి ప్రసంగి గ్రంథం అన్న చదవండి, మొత్తం అర్థమవుతుందా? ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అంటే ఆయన చట్టమును, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి, మానవ కోటికి ఇదియే విధి. అప్పుడప్పుడు అంటుంటాం మనకు బాగా, మీ అందరికి బాగా అర్థం కాదు. అప్పుడప్పుడు అంటున్నాం మనం పనికి మాలిన పనులన్నీ చేసేసి, ఏదో పాడు పని చేసేసి కూర్చున్నప్పుడు అంటాము, ఏంద్రకి ఇట్లా చేసినావు నువ్వు అని అంటే, ఏం చేస్తాం మామా, విధి ఇట్లా ఉంది. ఏంటంట, ఏంద్రా ఇంత పాడు పని చేసినావు, ఇది ఇట్లా చేసిన వేంద్రా నువ్వు, ఇట్లా అయిపోయిన వేంద్రా నువ్వు అని అన్నావు అనుకో, ఏం చేస్తాం, విధి ఇట్లుందట. అసలు దేవుని విధి ఏంటో తెలుసా నీకు? దేవుని విధి నీకు తెలుసా? తెలిస్తే ఇట్లా మాట్లాడతావా? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను అనుసరించుటయే దేవుడు విధించిన విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు, దేవుడు తీర్పు తీర్చినప్పుడు, విమర్శ చేసినప్పుడు అంటే తీర్పు చేసినప్పుడు, ఆయన ప్రతి క్రియను, ఆయన నువ్వు చేసినటువంటి ప్రతి క్రియను, అది మంచిదే గాని అది చెడ్డదే గాని ఖచ్చితంగా ఎక్కడ తెస్తాడు? ఎక్కడికి తెస్తాడు? తీర్పులోనికి తెస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన మ్యాటర్ ఏంటో తెలుసా? సొలొమోను గారి వైభవం మీకు అర్థం కావాలి. అర్థమైందా లేదా? సొలొమోను గారి వైభవం అర్థమైందా? ఆహా, ఏం వైభవం అది, ఎంతటి వైభవం అది. అలాంటి వైభవాన్ని దేవుడు దేంతో పోల్చి సొలొమోను గారి తీశారో చూడండి. ఎప్పుడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము, అక్కడి నుంచే కదా మనం వెళ్ళింది, అవునా కదా? సొలొమోను గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయం 29. ఇప్పుడు చదవండి, బాగుంటుంది. అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము అని. సొలొమోను ఎందుకు వాడాడు దేవుడు? సొలొమోను ఎందుకు టార్గెట్ చేశాడు దేవుడు? ఏమంటే అర్థమైందా? ఇప్పుడు ఎందుకు సొలొమోను టార్గెట్ చేశాడు? ఇప్పుడు అర్థమైందా? మనతో ఎందుకు పోల్చలేదు అని అంటే, ఈ మనుషులందరికంటే గొప్పగా బ్రతకాలని, మనుషులందరికంటే ఎక్కువ సంపద సంపాదించినటువంటి నరుడు సొలొమోను గారు. అంత కష్టపడి, ఎంత కష్టపడి అంటే, నేనిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని సంపాదించాల్సినంత సంపాదించినటువంటి ఆయన బతికే ఒక గడ్డి పువ్వుతో సరిపోవట్లేదు. అలా దేంతో? ఒక గడ్డి పువ్వుతో సరిపోవట్లేదు అక్కడ. అందుకోసమే చెప్తున్నాడు 29లో, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితమును వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డికి
అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా ఏమన్నాడండి? అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో అని చింతింపకుడి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఏం చేయకండి. ఏమి తాగుదుమో, ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో అని ఏం చేయకూడదట? చింతింపకుడి. అన్యులు వీటన్నిటి విషయమై ఎందుకు అన్యులు విచారిస్తారు? ఎందుకు అన్యులు విచారిస్తారు? వీటన్నిటి గురించి చెప్పాలి సమాధానం. తక్కువ చెప్తారా? చెప్తే సాయంత్రం అయిపోయిన తర్వాత వెంటనే చాక్లెట్ చెప్తారా? అన్యులు ఎందుకు వాటి గురించి ఎదుగుతారనంటే అన్యులు కాబట్టి. అర్థమైందా? అన్యులు ఎందుకు వాటి గురించి ఎదుగుతారంటే వాళ్ళు అన్యులు కాబట్టి. అన్యులు అంటే దేవుని నమ్మరు కాబట్టి. అవునా కదా? అన్యులు అంటే దేవుని నమ్మరు కాబట్టి. దేవుని నమ్మిన నీవు కూడా గదే పని చేస్తావా బిడ్డ అంటున్నాడు దేవుడు. దేవుని నమ్ముకున్నామని చెప్పినటువంటి నువ్వు కూడా గదే పని చేస్తావా? నీకు ఆయనకు తేడా ఉండాలి కదా. అవునా కదా? ఎట్లనంటే జాబ్ వచ్చినోడు దేని గురించి ఆలోచిస్తాడా? రేపేట తినాలి, ఎల్లుండేట తినాలి, అవతలేనోడు తినాలి, ఏం చేయాలి, ఈ బట్ట కట్టు అట్లా ఆలోచిస్తాడు. జాబ్ వచ్చినోడు, జాబ్ లేనోడు ఆలోచిస్తాడు. ఇది అర్థమైతే అన్యుడు ఆలోచిస్తాడు, క్రైస్తవుడు వీడి గురించి ఆలోచిస్తాడు. ఎందుకు? కొండంత భరోసా మనకిచ్చింది ఎవరు? నేనున్నాను, నన్ను నమ్ము. ఆకాశ పక్షులను చూడు, వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? చెప్పాడా లేదా? యేసు ప్రభు స్టార్టింగ్ లో నుంచి ఏం చెప్పాడు? ఏం చెప్పాడండి? అన్నము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? అవునా కదా? గొప్పవి కావా? ఏం చేస్తున్నారు? జనరేటర్ ఎందుకు? ఇప్పుడు బాగానే వినిపిస్తుంది కదా, అందరికీ వినిపిస్తుంది కదా. అదొక సౌండ్. మళ్ళీ ఇప్పుడే అసలు చాలా సైలెంట్ ఉంది. అవునా కదా? ఈ పక్కన ఫ్యాన్ ఉంటేనే భయంకరమైన సౌండ్ వచ్చింది. ఇంకా జనరేటర్ స్టార్ట్ చేస్తే ఇంకో రకమైన సౌండ్ అంట. వెరీ గుడ్, విందాం. కాబట్టి ఎవరు ఆలోచించాలి, ఎవరు ఆలోచించకూడదు? చెప్పండి. ఎవరు ఆలోచించాలి, ఎవరు ఆలోచించకూడదు? తిండి గురించి, బట్ట గురించి అన్యజనులు ఆలోచిస్తారు, మీరు ఆలోచించకూడదు. ఆలోచించి తీరా ఏమైతారు? అన్యులు అవుతారు. అంతే కదా? ఆలోచిస్తే ఏమైతారు? మీరు అన్యులు ఏమవుతారు? ఆలోచిస్తే అన్యులు, ఆలోచించకపోతే అన్యులు. ఆలోచించొద్దనని చెప్పేసి కేవలం ఆలోచించకుండా కూర్చుంటే సరిపోదు. దేవుని మీద నమ్మకం, భరోసా ఉండాలి. ఆ నమ్మకం క్రియలతో కూడిందై ఉండాలి. అవునా? కంటిన్యూషన్. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు కదా. తెలుసా లేదా? యేసు ప్రభు అదే వచ్చి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మీకు కావాలని చెప్పేసి పరలోకపు తండ్రికి తెలుసు కదా. మరి తెలిసిన ఆయన ఇస్తాడా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు బాగా అర్థం కావాలి అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి మన ఇంట్లో. చిన్నపిల్లలు ఉంటారా ఉండరా? ఇప్పుడు ఈ పిల్ల ఉంది, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు కదా. అయ్యో రేపు ఏ బట్ట వేసుకోవాలి, సాయంత్రం ఏ తిండి తినాలి, ఈ ఆలోచన వాళ్ళు ఆలోచిస్తారా? చిన్నపిల్లలు ఆలోచిస్తారా? ఎందుకు? మీరున్నారుగా. అవునా కదా? మా నాన్న ఉన్నాడు అనే ధైర్యం వాళ్ళకు ఉంటుంది. అవునా కదా? పోయి హాయిగా తిరిగి వస్తారు, అటు ఇటు ఆడుకుంటూ 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 తిరిగి వస్తారు. తిరిగి వచ్చేసిన తర్వాత ఇంటికి రాగానే అమ్మ ఆకలి అవుతుందని అడగాల్సిన అవసరం లేదు. ఏం బిడ్డ అన్నం తిన్నావా? తినలే అని అనగానే రా తిందురా అని చెప్పేసి కూర్చోబెట్టేసి భోజనం పెడుతుంటాం. అవునా? అయ్యో బట్టలు మొత్తం మాసినాయి కదే, ఏడ తిరిగినావు, ఏడబడ్డావు నువ్వుగా అని చెప్పేసి మళ్ళీ బట్టలు ఇప్పేసి చక్కగా స్నానం చేపించేసి మళ్ళీ బట్టలు ఇప్పేసి మళ్ళీ ఆడుకోపో అంతేనా కదా? అసలు వాళ్ళకి ఏమైనా చింత ఉంటుందా? ఎందుకు చింత ఉండదు? అమ్మా నాన్నలు ఉన్నది కాబట్టి. వాళ్ళు లేకపోతే
వాళ్ళు లేనప్పుడు అనాథలైపోయి రోడ్డు మీద చిన్నపిల్లలు తిరుగుతున్నారు చూసారా? తల్లిదండ్రులు ఉంటే ఈ గతి పడుతుందా? ఇప్పుడు అన్యులకు దేవుడు లేడు, ఉన్నాడు కానీ దేవుడు ఉన్నాడని గుర్తించట్లేదు. కాబట్టి వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారు? తిండి గురించి, బట్ట గురించి ఆలోచిస్తారు. మీకు మీ నాన్న ఉన్నాడుగా, దేవుడు ఉన్నాడుగా. మరి ఉంటే నువ్వు ఎలా బ్రతకాలి? వీటి గురించి ఆలోచించాలి. ఏం చేయాలన్నాడు చూడు ఒక్కలే. ఏం చేయాలంట మరి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి. వాటిని వెదకండి, మొదట వాటిని వెదకండి. అప్పుడు అవన్నీ ఆటోమేటిక్ గా అనుగ్రహింపబడుతుంది. మీ గురి ఎటువైపు ఉండాలి? వినాలి గట్టిగా. ఇప్పుడు అర్థం కావాలి. వాక్యం చదివిన తర్వాత కూడా అర్థం కాకపోతే ఎట్లా చెప్పండి? మీ గురి ఎటువైపు ఉండాలి? ఇక్కడ ఏం చెప్పబడింది? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యమును నీతిని వెదికే పనిలో మీరు ఉండాలి. అంటే మీ గురి ఎట్టుండాలి? మీ గురి ఎట్టుండాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. అది మీ గురి. అది మీ గురి. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, సేవకుడు అనుకునేటటువంటి వాళ్ళందరి యొక్క గురి అది కదా. ఆయన రాజ్యమును నీతిని వెదికితే అవన్నీ అంటే ఏవన్నీ అన్ని అంటే ఏమిటాయి? ఇల్లు, ఏసీ కారు, ఏసీ రూము, తర్వాత కార్లు, బంగ్లాలు. అయ్యా అవన్నీ అంటే అన్ని ఏమి కాదు. ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వచ్చాడు ఫస్ట్ నుంచి. రెండే ఏంటది? బట్ట, పొట్ట, బట్ట, అంతేనా కదా? అందుకోసమే ఒక దైవజనుడితో ఏం మాట్లాడతాడు తెలుసా పౌలు గారు? దైవజనుడా, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదయ్యా, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేమయ్యా. ఈ విషయం సొలొమోను కూడా చెప్పారయ్యా, అయినా మనకు రాదయ్యా బుద్ధి. అవునా కదా? కాబట్టి ఏం చేద్దాం? అన్నము, వస్త్రము, ఈ రెండు చూసుకుందాం. ఈ రెండింటితో తృప్తిగా బతుకుదాం. ఆ తర్వాత కంప్లీట్ గా దేవుని రాజ్యం, దేవుని నీతి పైన మనసుంచుదాం. దేవుని నీతి పైన మనసుంచుదాం. అప్పుడు మనకు దేవుడు మంచి గిఫ్ట్ ఇస్తాడయ్యా. పరలోకం చేరుస్తాడు మనల్ని. నిత్యలోకం, నిత్య రాజ్యం, దేవుడు ఉన్నటువంటి లోకంలో, దేవునితో పాటు దేవుడు ఉండేటటువంటి లోకంలో హాయిగా బ్రతకొచ్చు. అలా బ్రతకాలంటే ఏం చేయాలి? సొలొమోన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎవరిని గుర్తు పెట్టుకోవాలి? సొలొమోను గుర్తుండాలి. ఏ కోరిక నీ మనసుకు తోచినా, ఏ పని చేయాలనిపించినా సొలొమోను గుర్తుకొచ్చేస్తే ఒక్క అడుగు కూడా ముందేది. ఇవన్నీ సంపాదించిన సొలొమోను మాత్రం సాధించిందే ఉంది. వెళ్దాం పదాయనికి అని చెప్పి చెప్పుకోవాలి. అంతేనా కదా? అందుకోసమే ఆ మాట చదవండి, బాగుంటుంది. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచ్చినాను. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము అన్న సంగతి సొలొమోనుకు తెలియదు. అవునా? అంతేనా కదా? తెలుసుంటే ఇంత సంపాదిస్తాడా? ఎందుకు అనంటే ఆయన దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఈ శరీర విషయాల పట్ల పెట్టాడే కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టలేకపోయాడు కదా. కాబట్టి ఇదంతా తెలిసిన వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి ఇవన్నీ చెప్తున్నాడు. చదవాలి. కాగా అన్నము, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. ఏం చేద్దాం అంటే అన్నము, వస్త్రము అని అంటే బట్ట, పొట్ట మన భాషలో. వాటితో తృప్తి పొంది ఉందాం. ఈరోజు వాటితోనే తృప్తి పొంది ఉన్నారా? ఎవడు ఈరోజు తృప్తి పొంది ఉన్నారా? వాటితోనే తృప్తి పొంది ఉన్నారా? యేసు ప్రభు వచ్చేటటువంటి కాలంలో అయితే ఇవి సరిగ్గా దొరకట్లేవు గనుక అప్పుడు అనుకున్నారు, అయ్యా ఇంకా దొరుకుతుందా?
అబ్బా నీ కాల్మొక్త బాంచింది, మాకు ఏది అవసరం లేదు, ఓ పూరి గుడిసె ఉంది చాలు, 3 పూటలు తిండి పెట్టయ్యా, ఉదయం నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వెట్టి చాకరీ చేయమన్నా చేస్తాం, ఏ పనైనా చేస్తామయ్యా చొక్కా ఇప్పుకొని, అవునా కదా? అట్టనే చేశారు ఆ కాలంలో. ఈరోజు కాస్త ఈ శరీరానికి స్వతంత్రం వచ్చింది. ఈ శరీరానికి స్వతంత్రం తెచ్చింది ఎవరు చెప్పండి? ఈ శరీరానికి స్వతంత్రం తెచ్చింది ఎవరండి? చెప్పండి గట్టిగా, గాంధీజీ గారు కదా. శరీరానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పరలోకం వెళ్ళడం తక్కువైపోయాయి. పరలోకం వెళ్ళడం తక్కువైపోయింది. ఎందుకు తక్కువైపోతుంది? మరి శరీరం కోరికలన్నీ కోరుతుంటది, దానికోసం నువ్వు పని చేస్తుంటావు. ఇంకా ఆత్మ గురించి పట్టించుకుంటావా? పట్టించుకుంటారా? ఏమన్నా శరీరం ఏం కోరుతుంది? ఎన్నెన్నో కావాలని కోరుతుంది, ఏవేవో చేయాలనిపిస్తుంది, కనిపించిందల్లా చూసిందల్లా ఏదైనా టేస్ట్ ఉంటే వాటన్నింటినీ సంపాదించాలనుకుంటా. ఆడుపడిపోద్ది, నీ గురి తప్పిపోద్ది అనమాట. దానికోసమని శరీర కోరికలు నెరవేర్చుకోవటం కోసమని చెప్పేసి గురిని సిరివైపు మళ్ళిస్తాడు. సిరివైపు మళ్ళించి నువ్వు సిరి సంపాదించుకుంటూ పోయావు అనుకో, ఏం జరుగుతుంది? ఫైనల్గా సొలొమోనుకు జరిగిందే జరుగుతుంది, అంతకు మించి ఏమైనా జరుగుతుందా? అవునా కదా? కానీ ఇక్కడ ఏం రాస్తున్నాడు ఒకసారి ఆ మాట కంప్లీట్ గా చదవండి. ధనవంతుల గుట్టకు అపేక్షించువారు అంటే ధనవంతులవ్వాలని ఆశపడేటటువంటి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములలోను హానికరములైన అనేక దురాశలలోను ఎక్కడ పడతారు? ఎన్నెన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములలోను హానికరములైన దురాశల్లోనూ పడిపోతాడు. 4 ఉన్నాయి కదా. 4లో మనకు కావాల్సింది కూడా ఉందనుకుంటా. ఏముంది? ఉరి. సిరియే నీ గురి అయితే తప్పుతుంది అంటావా? నీ గురి తప్పుతుంది అంటావా? తప్పదు. ఎందుకు తప్పదు? కంటిన్యూ చదవండి, చెప్తాను. అలాంటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నష్టములోను నాశనములోను ఎందుకు ముంచేస్తది అని అంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు ధనాపేక్ష అనేది ఎలాంటిదంటే, సమస్తం అంటే అన్ని కీడులన్నీ కలిస్తే దాన్ని ధనాపేక్ష అంటే. ధనం దగ్గరే ఉంటుంది, సమస్త కీడులన్నీ ధనం దగ్గరే ఉంటుంది. అందుకోసమే నేను ఏం చెప్తానంటే, ధనం ఎలాంటిదేనంటే ఏడ్స్ లాంటిదంట. ఎయిడ్స్ గురించి ఎంతమందికి తెలుసు? ఎయిడ్స్ గురించి పరిపూర్ణంగా సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. ఎయిడ్స్ గురించి ఎంతమందికి తెలుసు? ఎయిడ్స్ అంటే ఏంటో తెలుసు అసలు ఇంతకు మీకు? ఎయిడ్స్ అంటే ఏదో కొత్త రోగం ఏమి కాదు, అన్ని రోగాల కలయికే ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే అన్ని రోగాల కలయికే ఎయిడ్స్, అన్ని కీడుల కలయికే ఇది ఇప్పుడు మాట్లాడింది, అవునా కదా? అంటే ఎయిడ్స్ లాంటిది అనమాట. ఏంటిది? ధనం నీ దగ్గర ఉందనుకో, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ధనం నీ దగ్గర ఉందనుకో, బెల్లం నీ దగ్గర ఉన్నట్టే. ఈగలన్నీ ఎక్కడికి వస్తాయి? ఆడికి వస్తాయి. ఈగలన్నీ ఆడికి వచ్చినాయి అనుకో, పరిస్థితి డేంజర్ అనే కదా. అంతే. మరి మన దగ్గర ధనం ఉందనుకో, అందరూ మనల్ని పొగుడుతారు, కొనియాడతారు. అప్పుడు ఏంటి మనకు? శ్రమ. మనుషులు పొగిడితే, మన దగ్గర ధనం ఉంటే మనుషులు పొగుడుతారు, మన దగ్గర దైవం ఉంటే, మనలో దేవుడు ఉంటే వీళ్ళెవ్వరు పొగడరు, తిడుతుంటారు. వీళ్ళందరూ నింద వేయటం, తిట్టడం, హింసించటం చేస్తుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? చెప్పుకోండి. నిజమైన క్రైస్తవులు ఎవరు ఉంటే చెప్పుకోవాలి. మనం ఏం చేయాలి? కరెక్ట్ చెప్పాలి. ఎవరు చేయాలి? ఏం చేయాలి? మనం చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ఏం చేయాలి? అయ్యా బాబోయ్, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ అడిగినట్టు
మత్తయి సువార్త 5:11 వచ్చినప్పుడు చదవలే మీరు? 10-11 వచ్చినా చదవలే? చదివిల్లా? మళ్ళా చదవండి. నీతి నిమిత్తం హింసింపబడు వారు ఎవరు? అన్యులా? ధన్యులు. పరలోక రాజ్యం వారిది అంటున్నారు. పరలోక రాజ్యం వారిది అట. ఏం చేద్దాం? హింసపడదాం. నీతి నిమిత్తం హింసపడతారు. నెక్స్ట్ లైన్, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఎప్పుడైనా ఆనందించారు ఇట్లా? దేవుని నిమిత్తం ఇబ్బంది పడ్డారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కోసం హింస పడితే అప్పుడు ఆనందించారో లేదో అర్థమవుతుంది. ఇంతకు ఇబ్బంది పడ్డారు ఎవరైనా? ఆ నిర్మోహమాటంగా భయపడకుండా బాధపడకుండా చెప్పండి, దేవుని కోసం నేను బాధపడ్డాను, ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎప్పుడు యథార్థంగా కళ్ళు మూసుకొని చేతులు ఎప్పటి తర్వాత అందరు కళ్ళు మూసుకొని ఎవరైనా చేతులు ఎప్పుడు చూద్దాం. నన్ను మూసుకుంటారా? నేను మూసుకుంటే మిమ్మల్ని చూడలేగా? నిజంగా ఎవరు లేరా? సేవకుల విషయంలో కూడా చూద్దాం ఒకసారి. ఎంతమంది ఉన్నారు అసలు చేతులు ఎప్పుడు చూద్దాం? దేవుని కోసం సువార్త నిమిత్తమై ఇబ్బంది పడ్డవాళ్ళు, దేవుని కోసమే కష్టపడ్డ వాళ్ళు, నిందలు పోసిన వాళ్ళు, హింసలు పొందినటువంటి వాళ్ళు ఉండాలి కదా, లేరా? నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అయితేనే దేవుని నిమిత్తం హింసలు పొందితేనే, నీతి నిమిత్తం హింస పొందితేనే మీరు ఎంతో కొంత ఆశ పెట్టుకోవచ్చు పరలోకం మీద. లేదనుకోండి, మీరు ఆశ పెట్టుకోవడం కూడా దండిగాని అర్థందని అంటే ఆశ పెట్టుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే మీరు బోరు. నీతి నిమిత్తం హింసపడని వారు, నీతి కొరకు ఆకలి తప్పులు లేని వారు, వారిది కాదు పరలోకం. వారిది కానే కాదు పరలోకం. చెప్పాడా లేదా? నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము. మరి మీది ఎట్లా అవుతుంది? కాదు కదా, అవునా కదా? మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? కష్టపడాలి కదా నీతి నిమిత్తం. ఎట్లా కష్టపడాలి? ఎట్లా కష్టపడాలి? ఈ లోకంలో ధనం సంపాదించుకోవాలి, ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించుకోవాలి అని కష్టపడకుండా, సంపాదించిన దాంట్లో పొట్టకు బట్టకు మాత్రమే వాడి మిగతాదంతా దేవుని సేవలో వాడితే ఎట్లుంటది? శ్రమలు వస్తాయా రావా? చక్కగా వస్తాయి. చక్కగా వస్తాయి శ్రమలు. అప్పుడు అసలు రాంగ్ రూట్లో కూడా పోవు, చక్కగా వస్తాయి, డైరెక్ట్గా వస్తాయి అప్పుడు. తెలుసా? ఎందుకంటే సిచ్యువేషన్ సందర్భానుసారంగా ఏమి దొరకదు మనకు. ఇబ్బందులు వస్తాయా లేదా? ఎందుకు ఇబ్బందులు? అప్పుడు భార్య ఏమంటే తెలుసా భర్తని, ఇదిగో నేను చెప్తే ఇంటివా? ఆ రోజు 10,000 ఉంటే ఆ 10,000 దేవుని పనిలో తగలబెట్టాం. ఈ రోజు బిడ్డకు ఇబ్బంది, ఆ 10,000 ఉంటే చక్కగా బాగుపడుగా అంటవా లేదా? ఆ దెబ్బతో బుద్ధి వస్తుంది మనకి. నీ మాటే కరెక్టే, ఇంకోసారి ఇవ్వను అసలు. దేవుని పనిలోనే వాడనిగా. ఇప్పుడు ఇంట్లో దాచిపెట్టుకోవటమే, ఎందుకంటే ఇట్లాంటి శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు మన వల్ల కాదు అంటే అర్థమైంది. మనం పరలోకం పోవడం మన వల్ల కాదు. కాడు మనమే ఉంచుకుందాం, ఈ ఉన్న నినాలు ప్రశాంతంగా బతుకుతాం. ఆ తర్వాత దేవుడు నరకం పోతాం, ఆడిపోతాం, తర్వాత సంగతి అని అనుకుంటే ఇక దేవుడు నమ్మి ఎట్టయితుందండి? విశ్వాసులు ఎట్టయితారు? అవునా కదా? అప్పుడే విశ్వాసం కోల్పోయినట్టు, విశ్వాసంలో నుంచి తొలగిపోయి తమను తాము. అదే కదా ఇప్పుడు నెక్స్ట్ లైన్ చదవండి. కొందరు దానిని ఆశించి, దేనిని ఆశించి, విశ్వాసం నుండి తొలగిపోయి, దేనిని ఆశించి, గిట్టుని ఆశిస్తారు. అవసరం అండి అంటే అంతే కదా. అవసరం ఉండదు, కానీ అవసరం వస్తుందే దాచిపెట్టుకున్నా అంటే. మరి దాచిపెట్టుకున్నప్పుడు రాదా? ఎట్టనైనా ఖర్చు తప్పదు. ఒక వాస్తవం చెప్తాను, నిజం అది.
నేను మా తమ్ముడు. మా తమ్ముడు తెలుసా మీకు? మా తమ్ముడు సంపాదన మీద ఉన్నాడు. దేని మీద ఉన్నాడు? సంపాదన మీద ఉన్నాడు. అంటే నేను చేసేది దేవుని సేవ కంప్లీట్గా పూర్తిగా, ఆయనేమో ఆర్ఎంపీగా చేస్తూ ఉంటాడు. బాగానే వస్తాయి. ఇప్పటికీ ఆయన సంపాదించిన సంపదను లిటరల్గా మామూలుగా మనం ఆలోచన చేస్తే ఎంత ఉంటుంది అని అంటే ఉండొచ్చు దగ్గర దగ్గర ఒక 20-30 లక్షలు మినిమం. తక్కువ చెప్తాను, నేను ఎక్కువ చెప్పలేదు. 20-30 లక్షలు సంపాదించాడు. ఆ 20-30 లక్షలు మొత్తం దేవుని పనికి పెట్టించాడు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్గా ఏమీ ఉంచుకోలేదు, దాచిపెట్టుకోలేదు, మొత్తం ఇచ్చేసాడు. ఇప్పుడు ఆయన జీవితంలో కష్టాలు అంటే ఈ రకమైనటువంటి రోగాలు, ఇబ్బందులు అనేవి ఉంటాయి. అవి అప్పు తెచ్చి పెట్టే అంతగా, ఆయన చేయి దాటిపోయే అంతగా, అంత భయంకరమైన శ్రమలు ఆయనకు రాలే. ఎందుకు రావట్లేదు? ఆయన సంపాదించిన సంపద అంతా దేవుళ్ళు పెడుతున్నారు, దేవుని కొరకే పెడుతున్నారు. ఆయనకి ఎందుకు రావట్లేదు అని అంటే ఒక మాట చెప్తాను. లోకంలో ఒక సామెత ఉంది. మీరు రొట్టెలు చేస్తారా? పిండి కొద్ది రొట్టె, అంతేనా? పిండి కొద్ది రొట్టె అంటే అర్థం ఏంటి? ఇంత పిండికి ఎంత రొట్టె అవుతుందో అంత అవుతుంది. ఇంత పిండికి ఎన్ని రొట్టెలు అయితే అన్ని, ఇంత పిండికి ఎన్ని రొట్టెలు అవుతాయో, పిండి ఎంత ఉంటుందో రొట్టెలు ఎంత ఉంటాయి, అంతేనా కదా? నీ దగ్గర డబ్బులు ఎంత ఉంటాయో నీ రోగాలు అట్లుంటాయి. అర్థమైందా? నీ దగ్గర డబ్బులు ఎంత దాచిపెట్టుకునో అంత రోగాలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళి కార్లలో తిరుగుతూ ఏసీ రూమ్లలో ఉండేటటువంటి వాళ్ళకు లక్షల డబ్బులు ఉంటాయి. వాళ్ళకి డబ్బులు వస్తే లక్షలు అవుతాయి. అవునా? మనకు డబ్బులు వస్తాయి. మన దగ్గర ఎంత ఉంటాయి? 100లో 1000లో ఉంటాయి. ఆ 100లో 1000లోనే మన జబ్బు ఏమవుతుంది? వాళ్ళకి దగ్గర 100లో 1000లో. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో 100 1000 లేవుగా. పిండి ఎక్కువ ఉంది అక్కడ పిండి ఎక్కువ ఉంది కాబట్టి రొట్టెలు ఎక్కువైంది. మన దగ్గర పిండి ఎక్కువ లేదు, తక్కువ ఉంది కాబట్టి 1-2 రొట్టెలు అయితే అంతేనా కదా? అర్థమైందా? ఎందుకు ఇలా అంటే ఇది కూడా సొంత మాటేమి కాదు, ఇది కూడా దేవుడు చెప్పినటువంటి మాట. ఏమంటాడు అని అంటే దేవుడు నమ్మదగిన వాడు. నీవు సహింపగలిగినంత కంటే ఎక్కువ శ్రమ నీకు శోధింపబడనీయడు అని అంటాడు. 1 కొరింథీ పత్రిక 10:13 ఉంటుంది. అర్థమవుతుందా? చదువుతారా స్పీడ్గా? టైం బాగా లేట్ అయింది అనుకుంటాను కదా. నేను కూర్చున్నా, అందుకోసమే నిలబడితే ఇంతసేపు మాట్లాడినానని కూర్చున్న నిమ్మలంగా. అసలే నిద్రపోయేటటువంటి సమయం కాబట్టి నిమ్మలంగా ఎక్కించాలి బుర్రలోనికి, అందుకోసమని కూర్చున్నా. చదవండి మాట. సాధారణముగా మనసులోకి వచ్చేటటువంటి శోధన తప్ప మరేది నీకు సంభవింపలేదు. అలాంటి అర్థం ఏంటి? అందరికీ అంతే వస్తాయి, కాకపోతే నీ దగ్గర ఎక్కువ ఉందిగా పిండి ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు పిండి మీద నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి నీకు బాధ అయితే ఖర్చు. పిండి మొత్తం అయిపోతుంది అవసరం అయితే కదా. నెక్స్ట్ పిండి లేని పరిస్థితి ఏంటంటే చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడండి? నమ్మదగిన వాడు. మీరు సహించే అంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు అనే మాట ఉందా లేదా? అందుకోసమే మనం ఏం ఆశించొద్దు. అదేదో వస్తుందని ఇదేదో వస్తుందని చెప్పేసి డబ్బును కూడా పెట్టుకొని నరకానికి పోకూడదు. దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని పనులలో ముందుకు సాగాలి, దేవుని పని నిమిత్తమై వాడాలి. పొరపాటున డేంజర్ జోన్ ఏంటంటే సేవకులదండి. డేంజర్ జోన్ ఏంటంటే సేవకులు పొరపాటున సంపాదించుకోకూడదు. ఎందుకంటే ప్రపంచానికి, విశ్వాసులకు, లోకమంతటికి మాదిరి ఎవరు? సేవకుడు. యేసుక్రీస్తు ప్లేస్ లో ఉంటాడు సేవకుడు, తెలుసా? యేసుక్రీస్తు యొక్క స్థానం, ఆ పొజిషన్ లో సేవకుని పొజిషన్ అంత రేంజ్ అనమాట. అలాంటి రేంజ్ ఉన్నప్పుడు మరి నువ్వు ఎలా ఉండాలి?
యేసుప్రభు ఎలాగైతే సమాజానికి మాదిరి చూపించాడో నువ్వు కూడా అలా చూపించాలి. యేసుప్రభు ఏమన్నాడు? గూడు లేదు కూడు లేదన్నాడు, అన్నా కదా. తలవాల్చుటకు స్థలమే లేదన్నాడు. మనం సేవకులు నేటి కాలంలో సేవకులు చూస్తున్నారు ఎట్టున్నారో, అనా కదా. మామూలుగా ఉండదు అసలు పరిస్థితి. కాబట్టి ఎవరైతే ధనాన్ని ఆశిస్తారో, ఎవరైతే సిరిని ఆశిస్తారో అలాంటి వారు దాన్ని ఆశించి ఏం చేశారట? ఇప్పుడు తిమోతి పత్రిక ముగించుకుందాం. ఆరో అధ్యాయము ఎందుకనగా 10వ ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, ఆశించి కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధ. ఎక్కడి నుంచి తొలగిపోయారట? అంతే కదండి, అవునా కదా. విశ్వాసంలో నుంచి ఎందుకు తొలగిపోయారు వీళ్ళు? విశ్వాసంలో నుంచి ఎందుకు తొలగిపోయారు వీళ్ళు? గురి ఎటుంది? సిరి మీద గురి ఉంది కనుక విశ్వాసంలో నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంది. తమ్మును తామే పొడుచుకుంది. గురి ఎటువైపు ఉంచారు? సిరి మీద. సిరియే నీ గురి అయితే తప్పదు నీకు గురి. తప్పుతుందా? తమ్మును తాము పొడుచుకున్నారట. తమ్మును తాము పొడుచుకున్నారు. ఎంత గొప్ప మాట, అవునా? కాబట్టి మీరెవ్వరు కూడా మీ గురి సిరి కాకూడదు. మీ గురి సిరి కాకూడదు. నిజమైనటువంటి దైవభక్తుడు, నిజమైనటువంటి దైవజనుడు ఏం సంపాదించుకుంటాడో అక్కడ ఒక్క మాట ఉంటది. నెక్స్ట్ లైన్ చదువుకొని ముగించుకుందాం. 6వ అధ్యాయంలో 11, 12 వచనాలు చదువుకొని ముగించుకుందాం. 11, 12 వచనాలు చదువుకొని ముగించుకుందాం. చదవాలి. దైవజనుడా. ఇప్పుడు దైవజనుడు అంటే ఎవరండి? దైవజనుడు అంటే ఎవరు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దైవజనుడు ఎవరు? మీరందరూ ఎవరు? మీరందరూ ఎవరు? మీరు దేవుని జనాంగం కాదా? మీరు దేవుని జనాంగం కాదా? అవునా కదా? దేవుని జనాంగాన్నే కదా దైవజనులు అనేది. మరి మీరు దైవజనులు కాదా? దైవజనులు అంటే కేవలం సేవకులు మాత్రమే కాదు, మీరు కూడా. మీకు డౌట్ ఉంటే పేతురు పత్రిక 2:9 చదవండి, మనం ఎవరో అర్థమవుతుంది. దేవుని జనము, దేవుని సొత్తైన ప్రజలము కదా, రాజులైన యాజక సమూహం అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఇది చదవండి, అయిపోతుంది, మన పాఠం అయిపోకూడదు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అంటే వేటిని విసర్జించి? ధనాన్ని, సిరిని విసర్జించి, ఒకటి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవాలట. ఏమండి? ఏంటి సంపాదించుకోవాలి? మళ్ళా చదవండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఏమన్నా చెప్తున్నారు, బానే ఉంది, కానీ ఆడ దొరుకుతాయి చెప్పన్నా, వలస పోతాం, ఒక సంవత్సరం మాట పోయి సంపాదించుకొస్తాం. ఏ సిటీలో దొరుకుతాయి అన్నాయి? హైదరాబాద్ పోవాలా, లేకపోతే ఢిల్లీ పోవాలా, బెంగళూరు పోవాలా, పక్కనే ఉన్న విశాఖపట్నం పోవాలా? ఒక నెల రోజుల్లో సంపాదించుకోవడమా? అడిగడుకోపోయి సంపాదించేది అది. ఏంటి సంపాదించుకోవాలి? అవి సంపాదించుకోవాలి అని అంటే ఎక్కువగా బైబిల్ ధ్యానించాలి, ఎక్కువగా దేవుని మాటలు వినాలి, ఎక్కువగా
ఇక్కడ కూడుకోవాలి, ఎక్కువగా దేవుని మాటలు వింటూ ఉండాలి, అవి సంపాదించాలి. వీటన్నింటికంటే ముందేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? గురి పెట్టావు కదా, దాన్ని తిప్పాలి. ఏది తిప్పాలి? సిరియే నీ గురి, దాన్ని తిప్పాలి. సిరిపై గురి పెట్టకుండా దేవుని మీదకి వస్తే దేవుని విషయాలు, దేవుని దైవత్వం, ఇదంతా కలిపితే దైవత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నం అన్నమాట. కంటిన్యూ చదవండి. ఇవన్నీ సంపాదించుకుంటే లాభం ఏంటో చెప్తున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము చెప్పాలి, అందరు చెప్పాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, నిత్య జీవమును చేపట్టుము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకే నీవు పిలువబడి, అదే నీ గురి. నిత్య జీవం పొందాలి, అది నీ గురి. నిత్య జీవం పొందడం కోసమే ప్రయాసపడాలి, కష్టపడాలి. అదే నీ పోరాటం. అది విశ్వాస సంబంధమైన పోరాటం. విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడాలి, నిత్య జీవమును చేపట్టాలి. విశ్వాస సంబంధమైన పోరాటమును పోరాడాలి, నిత్య జీవమును చేపట్టాలి. అర్థమవుతుందా? చేద్దామా ఇప్పటి నుంచి పోరాటం? విశ్వాస సంబంధమైన పోరాటం చేపడదామా? నిత్య జీవమునకు వెళ్దాం. సరేనా? ఖచ్చితంగా చేద్దామా? మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, మన టైటిల్ కి మొదటి భాగం ఇది మన టైటిల్ కి ఫస్ట్ పార్ట్ అన్నమాట. సెకండ్ పార్ట్ సాయంత్రం ఎక్కడ? తాటిపాలెంలో మాట్లాడు. వెరీ గుడ్. అర్థమైంది కదా? రైట్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకోండి.